హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడనయుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఇక్కడ ఇశ్రాయేలు ఇంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఆయన ఒక నిత్య నిబంధన చేశాడు. ఆ నిత్య నిబంధనల తర్వాత మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. అయితే ఈ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ, ఈయన క్రొత్త నిబంధన ఒకటి దేవుడు ఇశ్రాయేలు ఇంటి వారికి చేశాడు. ఆయన ఏంటి ఆ నిబంధన అంటే, వారి హృదయముల మీద ఆ ధర్మ విధులను వ్రాసి నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలనై ఉంటారు. అయితే ఈ క్రొత్త నిబంధనకి మధ్యలో సమాధానకర్తగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ క్రొత్త నిబంధనకి సమాధానకర్తగా ఉంచాడు. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, గొర్రెలు గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేటుకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ఆయన నిత్యమైనటువంటి నిబంధనలోనికి మనల్ని తీసుకురావడానికి, ఆయనకి మధ్యలో సమాధానకర్త అనే ఒక గొర్రెలు గొప్ప కాపరైన యేసుక్రీస్తుని మనకు సమాధానకర్తగా పెట్టాడు. అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు అనే ఆయన దగ్గరికి మనం వచ్చామంట. లేదంటే మనకి ఈ నిబంధన కనుక లేనట్లయితే మనం ఎప్పుడో చావవలసిన వారు. ఆ పాత నిబంధన ప్రకారం చూసినట్లయితే, ఆ ధర్మశాస్త్ర ప్రకారం చూసినట్లయితే అప్పటికప్పుడే శిక్ష మనం పొందుకోవాలి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడాలు ఏంటంటే, పాత నిబంధనలో పాపి అయినటువంటి మానవుడు పాపానికి బలి అర్పించాలి. క్రొత్త నిబంధనలో ఏంటంటే, ఇంకా బలి అర్పణతో సంబంధం లేకుండా పాపం లేనివాడు పాపుల కొరకు బలి అయిపోయాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ప్రకారం చేయాల్సింది ఏంటంటే, ఆరాధన దేవాలయంలో మాత్రమే చేయాలి. కానీ క్రొత్త నిబంధనల ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎక్కడైనా కూడా నువ్వు ఆరాధన అర్పించవచ్చు, అయితే నీ ఆరాధన ఆత్మతో సత్యంతో కలిగి ఉండాలి. అంటే ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించాలి. నువ్వు ఎక్కడ ఆరాధించినా, ఏదో ఒక ఆరాధన దేవాలయానికి మాత్రమే కాకుండా నువ్వు ఇంట్లో ప్రార్థించుకోవచ్చు, నువ్వు పనిచేస్తున్నటువంటి పని స్థలంలో ప్రార్థించుకోవచ్చు, నువ్వు నడుస్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. కాకపోతే నువ్వు ఆత్మతో సత్యంతో ఆయన్ని ప్రార్థన చేయాలని క్రొత్త నిబంధన మాట్లాడుతుంది. అలాగే పాత నిబంధన అంతా కూడా భయభ్రాంతులు చేస్తుంది. అంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అనే మాట మాట్లాడుతుంది. కానీ క్రొత్త నిబంధన అంతా కూడా ప్రేమపూర్వకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. క్షమాపణ అనేది దేవుడి దగ్గర నుంచి మనకి దొరుకుతుంది. ప్రతి విషయంలో కూడా మనం ఎటువంటి తప్పు చేసినా ఆ తప్పు నుంచి దేవుడు మనల్ని క్షమించి ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధుని చేసి ఈ క్రొత్త నిబంధనలోనికి తీసుకొచ్చాడు. మనం ఇవ్వబడిన ఆజ్ఞలకు విధేయులు అంటే ఆ ఆజ్ఞలకే విధేయులుగా ఉండాలి, ధర్మశాస్త్ర ఆజ్ఞలకి. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో ఆజ్ఞలన్నీ కొట్టివేయబడిన ఆజ్ఞ ద్వారా కాదు, దేవునికి నువ్వు ఆత్మీయ సంబంధం కలిగి ఉండాలి, ఆత్మీయ సమర్పణతో నువ్వు సేవించాలి ప్రభువైన యేసుక్రీస్తు వారిని. సో విశ్వాసులకి దేవునికి ఉన్న సంబంధం ఎట్లాంటిది ఏర్పరిచాయంటే, ఒక తండ్రికి ఒక కుమారుడికి మధ్యలో ఉన్నటువంటి అటాచ్మెంట్ లాగా ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని తీసుకొచ్చాడు. ఇంతకుముందు ఒక దేవుడు ఒక విశ్వాసి అన్నట్టుగా ఉండేది, అట్లా కాదు. ఇప్పుడు తండ్రి కుమారులాగా ఆయన ప్రభువైన యేసు మన తండ్రి, మనం ఆయన కుమారులు, ఆ స్థితికి తీసుకొచ్చాడు. అంటే అంత క్లోజ్నెస్ వచ్చేసింది. ఇంతకుముందు ఏంటంటే ఒక భయం ఉండేదన్నమాట దేవుడు అంటే. ఇప్పుడు ఆ భయం అవసరంలా. నువ్వు దేవుని దగ్గరికి నా తండ్రి అనుకుంటే వెళ్ళొచ్చు, నువ్వు ఒక కుమారులాగా ఆయనకు సమర్పించుకోవచ్చు.
అలా తీసుకొచ్చాడు. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, పాత నిబంధన ప్రకారం నువ్వు చేసిన తప్పు ఏదైనా ఉంటే దానికి ఇమీడియట్గా బలి అర్పించి క్షమాపణ పొందాలి, ఇమీడియట్గా. కానీ క్రొత్త నిబంధనలో అట్లా కాదు, బలవంతంగా ఏం లేదు. నువ్వు ఒప్పుకుంటే చాలు, ప్రభువా ఇది నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే చాలు, నీకు క్షమాపణ వచ్చేస్తుంది. పాత నిబంధన ప్రకారం అయితే ఒక బలి అర్పించాలి, ఏదో ఒక నీ శక్తి కొలది పశువునో గొర్రెనో, నీకు శక్తి లేకపోతే 2 పక్షులనో, ఇట్లా ఉండేది. అప్పుడు కంపల్సరీ ఒక జీవిని చంపాల్సి వచ్చేది. ఇక్కడ క్రొత్త నిబంధనలో అట్లా కాదు, పరిపూర్ణమైనటువంటి క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికింది. ఆ పాత నిబంధన కొట్టివేయబడి క్రొత్త నిబంధన మనకు తీసుకొచ్చాడు. అంటే క్రొత్త నిబంధన అంటున్నాడు అంటే కంపల్సరీ పాత నిబంధన ఉంది. ఆ పాత నిబంధనలోకి మనం అనేక విషయాలు మనం ధ్యానించవచ్చు. కొన్ని జస్ట్ 2-3 వాక్యాలు ధ్యానం చేసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఆదికాండం 9వ అధ్యాయంలోకి వెళితే 9వ అధ్యాయం 16వ వచనం, దానికంటే ముందు 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనేది. సో దేవుడు భూమి మీద సృష్టిని జరిగించిన తర్వాత నరులలో చెడుతనాన్ని గమనించాడు. ఇది బాగా ఎక్కువైపోయిందని, అసలు ఎందుకు సృష్టించానా ఈ నరులని పశ్చాత్తాపడ్డాడంట. ఆ తర్వాత నోవాహు దినాల్లో ఆ కోపంతో భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని, సమస్త సృష్టిని నాశనం చేశాడు. ఓన్లీ నోవాహు కుటుంబం, ఆయన నిర్ణయించినటువంటి జంతుజాలం ఆ ఓడలకు ప్రవేశింపజేసి మిగతా భూమి మీద ఉన్నటువంటి సమస్త సృష్టాన్ని ఆయన జలప్రళయం చేత నాశనం చేశాడు. అలాగ అయిన తర్వాత ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలోకి వస్తే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుంచి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరించను. ఇప్పుడు దాకా నేను నరుల మీద కోపం వస్తే భూమి మొత్తాన్ని నాశనం చేశాను, ఇక ముందు నేను అలా చేయను అని తనలో తాను నిర్ణయించుకొని ఒక నిబంధన చేసుకున్నాడు, నిత్య నిబంధన. ఆదికాండం 9వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యను నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, కనుక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును, నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను. ఇక మళ్ళా జలప్రళయం రాకుండా, ఆ జలప్రళయంతో భూమిని నాశనం చేయకోకుండా ఒక ఇంద్రధనస్సుని మధ్యలో పెట్టేసి, ధనస్సుని అని అన్నాడు ఇక్కడ, దాన్ని నిబంధనగా పెట్టేసి, దీన్ని చూసినప్పుడల్లా మళ్ళీ నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను, కనుక నరుల మీద కోపంతో భూమిని ఈసారి నేను నాశనం చేయను అని చెప్పేసి దేవుడు ఒక నిత్య నిబంధన చేశాడు. ఆ నిబంధనను బట్టే ఇంతవరకు కూడా, నోవాహు కాలం నుంచి ఇంతవరకు కూడా భూమికి సంపూర్ణంగా నాశనం రాలేదు. ఓన్లీ ఏదన్నా ఒక నగరాలకి ఒక జనాంగం, ఒక నగరంలో, ఒక ప్రాంతంలో జనాంగం బాగా పాపంలో తప్పిపోయినట్లయితే ఆ నగరాలని నాశనం చేసేవాడే కానీ, సొదొమ గొమొర్రాలని నాశనం చేసినట్లుగా చేసేవాడే కానీ భూమి మొత్తానికి ఇంతవరకు నాశనం రాలేదు నోవాహు కాలం తర్వాత. సో ఇది ఆయన భూమి మొత్తానికి చేసినటువంటి ఒక నిత్య నిబంధన. రెండో పాయింట్లోకి వస్తే, తన మాటను నమ్మి తన మీద విశ్వాసంతో ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారికి వ్యక్తిగతంగా కొన్ని నిబంధనలు చేశాడు. అలాగ నిబంధనలు చేసిన వారిలో అబ్రహాంతో ఫస్ట్ నిబంధన చేశాడు. అబ్రహాంతో చేసిన నిబంధన ఏంటంటే, 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నేనుతో చేసి ఉన్నాను, నీవు అనేక జన్మలకు తండ్రి వగుదువు అన్నాడు. 7వ వచనంలోకి వచ్చిన తర్వాత, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను అన్నాడు. ఈ నిబంధన వారి మీదకి ఎఫెక్ట్ అవ్వాలి అంటే ఏం కండిషన్ పెట్టా అంటే, 12వ వచనంలో, 8 దినముల వయసు గలవాడు అనగా
నీ ఇంట పుట్టినవాడనను నీ సంతానము కాని అన్యుని వద్ద వెండితో కొనబడేవాడనను నీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. మీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. ఇది అబ్రహాముకు చేసినటువంటి నిబంధన. నువ్వు నీ ఇంట్లో వాళ్ళందరూ సున్నతి పొందితే నేను ఏదైతే నేను నిత్య నిబంధన చేశానో ఆ నిబంధన నీకు ఎఫెక్ట్ అవుతుంది. నీ కుటుంబం అంతటికి ఆ నిబంధనలోకి వస్తారు. వేరే వాళ్ళు ఎలాగా ఇదైనా సంబంధం లేదు, నా నిబంధన నీకు మాత్రమే వర్తిస్తుందని చెప్పాడు. నిర్గమకాండం 9వ అధ్యాయంలోకి వస్తే 4వ వచనంలోకి, నిర్గమకాండం 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మరియు మీరు పరవాసం చేసిన దేశముకు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. 3వ వచనంలో అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడని పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమును కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచితిని. మోషేతో మాట్లాడుతూ, నేను ఇంతకుముందు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ఏదైతే నిబంధన చేశానో దాన్ని మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను. వారికి నేను మాట ఇచ్చాను, నిబంధన చేశాను. కనుక వారు పరవాసం చేసిన దేశముకు కానాను దేశమును మళ్ళీ వారికి నేను ఇస్తానని నిబంధన చేశాడు. ఇది మోషేతో చేసినటువంటి నిబంధన. మోషేని మరి వారికి లీడర్గా చేసి వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి పాలు తేలు ప్రవహించేటువంటి ఆ కానాను దేశానికి నడిపించాడు. మళ్ళీ అలాగే సంఖ్యాకాండంలోకి వెళితే, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలోకి వెళితే, ఇక్కడ ఫినెహాసు దేవుని యందు ఆసక్తి కలిగి అక్కడ ఇశ్రాయేలీయులు మోయాబీయులతో వ్యభిచారం చేసినప్పుడు మరి ఆసక్తి కలిగి అక్కడ పాప శాప నివృత్తి చేస్తాడు అక్కడ. అందుకనే ఫినెహాస్కి ఒక యాజక నిబంధన చేస్తాడు. అతనికి మోషేతో చెప్పి అతనికి నా నిబంధన తెలియజేయ అంటాడు. 25వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఎలానగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఇట్లాగా ప్రతి వారి ఎడల, అంటే తనకి ఇష్టమైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, తన యందు విశ్వాసం కలిగి జీవిస్తున్నారో, తన యందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో వారి ఎడల దేవుడు నిత్య నిబంధన చేశాడు. మొట్టమొదటిగా మనం ఏం చదివాం, భూమికి మొత్తానికి ఒక నిత్య నిబంధన చేశాడు. తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి మీద ఒక నిత్య నిబంధన చేస్తూ వచ్చాడు. సో ఇన్ని నిబంధనలు చేసినా కానీ మానవాళి ఎప్పటికప్పుడు తప్పిపోతానే ఉంది. అందుకనే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనంలో, లోక నివాసులు ధర్మశాస్త్రంలో అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. సో ఎంత చేసినా కానీ దేవుడు తన వాత్సల్యంతో ఎప్పటికప్పుడు తన కోపాన్ని అణుచుకుంటూ వస్తూ ఆ నిబంధనలో వారిని క్షమిస్తూ వచ్చినప్పటికీ కూడా లోక నివాసులు ధర్మశాస్త్రాలను అతిక్రమించి వారంతా మీరిపోయి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఇంత కోపం వచ్చినా కానీ దేవునికి, మళ్ళీ దేవుడు ఇంకో చోట అంటాడు, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లనను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. సో ఒకసారి అబ్రహాముకి నిబంధన చేశాడు, నిత్య నిబంధన. ఈ అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేల్ జనాంగం ఎన్ని తప్పులు చేసినా కానీ నేను మాత్రం ఆ నిబంధన విషయంలో వెనక్కి తగ్గను. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాను, వాళ్ళని మరలా నా దారికి తెచ్చుకుంటాను, కానీ వాళ్ళని నశింపచేయను అని దేవుడు వాళ్ళ మీద జాలి పడుతూ ఆ నిబంధన విషయంలో చాలా స్ట్రాంగ్ మాట మాట్లాడుతున్నాడు. పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అంటున్నాడు. సో ఈ విధంగా చెడుతనంతో విసిగిపోయిన ప్రతిసారి మరి ఆయన అబ్రహాము ఇస్సాకు యాకోబులు చేసిన నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకోవటం, ఓర్చుకోవటం, వాత్సల్యం చూపటం, మళ్ళీ ఇదంతా వస్తా వచ్చి ఇక ఆఖరికి దేవుడు ఏం చేశాడంటే మనకు ఒక క్రొత్త నిబంధన తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులకు ఒక క్రొత్త నిబంధన చేశాడు.
ఆ నిబంధనే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. సో ఇక్కడ ఆ క్రొత్త నిబంధనలో ఆ క్రొత్త నిబంధన కిందకి రావడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. ఆయన రక్షకుడని మనం అంగీకరించాలి. ఆయన రక్తం క్రిందకి ఆయన రక్తంతో మన పాపాలు కడగబడాలి. ఇది ఆయన మనకి ఇచ్చినటువంటి వే. ఆయన మనకి ఈ క్రొత్త నిబంధనలో మనకి ఇచ్చినటువంటి మార్గం. అది ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఇశ్రాయేలీల ద్వారా అన్యులైన మనకు కూడా అది వర్తింపజేశాడు. ఇక్కడ రాసింది ఏంటంటే ఇశ్రాయేలు ఇంటి వారితో అంటున్నాడు, కానీ తర్వాత వేరే చోట ఏముంటుందంటే వాళ్ళని సిగ్గుపరచడానికి అన్యులకు కూడా ఈ కృప ఇచ్చాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సో ఈ క్రొత్త నిబంధనలోకి మనల్ని తీసుకొచ్చాడు. సో బాప్తిస్మం ద్వారా మనం దేవుని బిడ్డలం అయ్యాం. ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా ఇవన్నీ ఎందుకు నేను చదివించానంటే ఆయన నిబంధన పాత నిబంధన కాలం నుంచి ఆయన నిత్య నిబంధన ఎట్లా ఉంది, ఆ సమస్త మానవాళి మీద ఆయన నిబంధన ఎటువంటి కృప కలిగి ఉంది, అయినా కానీ వాళ్ళు తప్పులు చేసి చెడుతనంతో దేవుడికి ఎలా కోపం తెప్పించి చివరిదాకా చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి దేవుడు విసిగిపోయి ఒక కొత్త నిబంధనని మనకు ఎలా తీసుకొచ్చాడు, ఆయనకిని మనకి మధ్య ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తుని మనకి ఒక రక్షకుడిగా నియమించి ఆయన్ని మృతులలో నుండి లేపి మనల్ని కొత్త నిబంధన క్రింద తీసుకొచ్చాడు అనేదాన్ని చెప్పడం కోసం ఇదంతా చదివించా. సో ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చిన మనము, బాప్తిసం పొందిన మనం బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా నిబంధన చేసుకుంటూ ఉంటాం కదా. మనం బాప్తిసంలో మనల్ని ముంచినప్పుడు మరలా మన హృదయంలో మనం కొన్ని దేవునికి ఒప్పుకుంటాం. మన పాపాలని ఒప్పుకొని, ప్రభువా ఇక నేను ఆ పాపం జోలికి పోకుండా నీతోనే నడుస్తాను నాయన, నిన్నే రక్షకుడి కింద నేను అంగీకరించి నడుస్తానని మనం ఒప్పుకొని మళ్ళీ దేవునితో నడవటం మొదలుపెట్టాం. సో గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తుందంటే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇది మనకి వ్రాయబడిన మాట. మనం క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనం అంతా కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఇక్కడ మన ప్రశ్న లాస్ట్గా ఆఖరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, క్రీస్తుని ధరించుకున్న మనం క్రీస్తులాగా మనం నడుస్తున్నామా, ఆ నిబంధనలో ఉన్నామా? ఇంకా మనం దేవునిలో మారు మనసు పొంది దేవుని ద్వారా దేవునిలో పాతి పెట్టబడి ఆయనతో కూడా మనం లేచామని మనం చెప్పుకుంటున్నాం కదా. మరి అలాగ లేపబడిన మనము మన పాత జీవితాన్ని, మనలో ఉన్న పాపాన్ని పాతిపెట్టామా? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మాట్లాడుతుందంటే 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మీరు బాప్తిస్మం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. ఆయనతో కూడా మనం లేపబడ్డాం అంటే ఏంటి? ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం, ఆ తర్వాత మనం ఆయనతో కూడా లేపబడ్డాం. ఆయనతో కూడా లేపబడ్డాం అంటే మన పాపాలన్నీ పాతిపెట్టి మనం పైకి లేచాం. ఇలాగ లేపబడిన మనము క్రొత్త జీవితం ప్రారంభించాం అనుకుంటున్న మనము ఆయన నడిచినట్లుగా మనం నడుస్తున్నామా? కనీసం అట్లా నడవటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీతోనూ నాతో కూడా మాట్లాడుతున్నాడు. సో కనుక మనం జాగ్రత్తగా దీన్ని ఆలోచించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చూస్తే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడని మనం నిబంధన చేసుకొని ఆయనలో నడుస్తున్న మనము, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులై ఉంటేనే కానీ మీరు నాతో జీవించలేరా అంటున్నాడు. పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను ఇంకా అనుసరిస్తున్నారా, లేదంటే వాటిని విడిచిపెట్టి మీరు పరిశుద్ధులు అవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడని దేవుడు మనకు పిలిపిస్తున్నాడు. ఇది మన హృదయంలోకి ఎంతవరకు తీసుకున్నాము, విశ్వాసులంగా ఎంతవరకు దీన్ని మన దైనందిక జీవితంలో కొనసాగిస్తున్నాం అనేది మనం ఈరోజు ప్రశ్నించుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో ఏం మాట్లాడుతున్నా అంటే, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 7 వచనాల్లో చూస్తే, మీరు పరిశుద్ధులకే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడునో అతిక్రమించి
తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. సో మనలో ఎంత పరిశుద్ధత ఉంది, ఎంత అపవిత్రత ఉంది, ఇది మనం ఈ రోజున బేరీజ్ వేసుకోవాలి. ఇదే 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అన్నాడు. ఈ ప్రతి విధమైన కీడుకి మనం రోజు దూరంగా ఉంటున్నామా, లేకపోతే ఇంకా కొన్ని కీళ్లు మన ద్వారా జరుగుతున్నాయా? సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీటన్నిటిని బట్టి మనం దేవుని నిబంధనలో ఉన్నామా, లేదంటే నిబంధనల నుంచి దూరంగా జరిగిపోయామా అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో శరీరాశుల గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం దాని గురించి. మళ్ళా దాంట్లోకి వెళ్దాం ఒకసారి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అంటున్నాడు. విసర్జించి శరీరాశలను విసర్జిస్తున్నామా? మనలో ఇంకా శరీరాశలు ఇంకా మొలుస్తున్నాయా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్ష అంటాడు. ధనాపేక్షను విడిచిపెట్టామా? పదమూడవ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అన్నాడు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. మన దైనందిక జీవితంలో దేవుణ్ణి మనం ఏ విధంగా అనుసరిస్తున్నాం, ఎటువంటి హృదయం కలిగి మనం జీవిస్తున్నాం, ఇంకా శరీరాశులతో జీవిస్తున్నామా, ఇంకా శరీరాశులు మనలో రాజ్యం వెళుతున్నాయా? గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో శరీర కార్యాలు ఇంకా మనకు ఉన్నాయా? శరీర కార్యములు స్పష్టమైనవి. 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇటు వాటిని చేసేవాళ్ళు దేవుని నిబంధనలోంచి బయటికి వెళ్ళిపోయి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని క్లియర్గా చెప్తోంది ఈ వాక్యం. మరి వీటన్నిటిని విసర్జించి మరి ఆత్మఫలాల కోసం ఏమైనా మనం ప్రాకులాడుతున్నామా, ప్రయత్నం చేస్తున్నామా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, వీటిని గురించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మరి మనల్ని దేవుని నిబంధనలో, క్రొత్త నిబంధనలో నిలిచి ఉండేట్టుగా చేస్తాయి. ఇవి లేకపోతే దేవుని రాజ్యం స్వతంత్రించుకుందాం, దేవుని నిబంధన మనలోంచి వెళ్ళిపోతుందని వాక్యం సెలవిస్తుంది. ఆఖరుగా మార్కు సువార్త 7వ అధ్యాయం మరి 21వ వచనం చూస్తే పాస్టర్ గారు ఎక్కువగా చదివించే వాక్యం ఇది. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావను, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయటికి వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఆయన క్రొత్త నిబంధనలోంచి మరి మనల్ని తొలగించి వేసాయి, మనల్ని అపవిత్రపరిచి. కనుక ఈరోజు మనం ఈ వాక్యాన్ని మన హృదయంలోని తీసుకుందాం, ఆలోచిద్దాం. దేవుడు మన కొరకు క్రొత్త నిబంధన చేశాడు. ఆ క్రొత్త నిబంధనకు ఆధారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మన కొరకు ఆయన మరణమైనప్పుడు మనతో మరి ఆయన తిరిగి లేపాడు. అలాగా లేచిన ఆ యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకొని పాపాలన్నీ విడిచిపెట్టి పాతిపెట్టి ఆయనతో కూడా లెగుస్తారో వారందరినీ కృత నిబంధనలో తీసుకొచ్చి పరలోక రాజ్య వారసులుగా చేశాడు. ఆ నిబంధనలో మనం నిలిచి ఉండాలంటే మన దైనందిక జీవితంలో ఆత్మీయ ఫలములు మనం ఫలించేవారుగా ఉన్నామా లేదా అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ విషయాన్ని మనం హృదయంలో తీసుకొని మనం నిత్యము దేవుని సంతోషపెట్టే వారంగా, ఆత్మఫలాలు ఫలించే వారంగా, దానికోసం ప్రయత్నం చేసే వారంగా, దానికోసం పోరాడే వారంగా మనం దేవుని కొరకు పనికొచ్చే పాత్రలుగా నిలబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ విషయాలు మన హృదయంలో తీసుకొని మరి దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మోకరిద్దాం అందరం. పరిశుద్ధుడా, స్తోత్రం నాయన, మహోన్నతుడా,
ఆది సంబుతుర దయ కలిగిన రాజా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇగో ఈ సాయంకాల సమయంలో నాతో మాట్లాడిన ప్రతి మాటకి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన, నువ్వు గొప్ప సర్వ సృష్టికర్తవై ఉండి సమస్త సృష్టి మీద నువ్వు అధికారం కలిగినటువంటి దేవుడవు. ఆయా సమస్త సృష్టి మీ మాటకు లోబడుతుంది. అంత గొప్ప సృష్టికర్తమైనటువంటి నీ పర్వతం మీద ఎక్కదగిన వాడెవడని దావీదు కీర్తన ద్వారా మేము తెలుసుకున్నాం. ఎవరైతే నైనా వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకోకుండా, కపటమైన ప్రమాణాలు చేయకుండా, మా చేతుల్ని మరి పరిశుద్ధంగా ఉంచుకొని ఆయా మా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకున్న వాడే పరలోక ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఎవరైతే మా హృదయాల్ని ఓపెన్ చేసుకొని మీరు ప్రవేశించినట్లుగా మా హృదయాల్ని ఆయా మా గుమ్మములు తెరుచుకొని ఉంటామో వారిని నువ్వు మరలా మీ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కేవారిగా చేయగల దేవుడు అని మేము నేర్చుకున్నాం. అలాగే ఈ సాయంకాలం ముందు మీరు మా ఎడల చేసిన క్రొత్త నిబంధనని మరోసారి ధ్యానించుకోవటానికి, ఆయా తద్వారా మా హృదయాల్ని మరలా రెజోనేట్ చేసుకోవటానికి, మరలా సిద్ధపరచుకోవటానికి మాకు కృపనిచ్చావు. మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఇదిగో నాయన, నాతోనూ ఇక్కడున్న వారందరితోనూ మాట్లాడావు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఇగో ఈ వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. అయా మా జీవితాలు ఫలభరితంగా ఉండినట్లుగా, ఆత్మఫలాలు ఫలించే వారంగా, ఆయా అనేకులకు మీ మహిమను అయా ఇదిగో అతన్ని వెల్లడిపరిచే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దమని బ్రతిలాడుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాసించమని యేసయ్య మీ ఘనమైన నామమున పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.